హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మార్గశిర గురువారాల్లో 5 వారాలు ఎంతో పవిత్రమైనవి. మార్గశిర లక్ష్మీ వారాల్లో 2 వారాలు పూర్తయినవి. ఈ 2 వారాలు కూడా పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. 2 వారాలు పూర్తయినవి కాబట్టి ఈరోజు వీడియోలో మార్గశిర లక్ష్మీ వారాల్లో 3వ వారము పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుపబోతున్నాను. మార్గశిర లక్ష్మీ వారాల్లో 5 వారాలు చేసుకుంటాము. మనకి మార్గశిర మాసంలో కేవలం 4 గురువారాలే వస్తాయి. ఒకటి పుష్యమాసంలో చేసుకుంటాము. ఒకవేళ ఇప్పటి వరకు వ్రతం చేయలేకపోయినా సరే ఇప్పుడు ప్రారంభించవచ్చు. మొదటి 2 వారాలని పుష్యమాసంలో చేసుకోవచ్చు. అలా మొత్తం పుష్యమాసంలో కూడా 3 గురువారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పూజ ఏ విధంగా చేసుకున్నా సరే, అంటే లక్ష్మీవార పూజని మనం ప్రతి వారము కూడా ఒకే విధంగా చేసుకున్నా సరే, అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో మాత్రం మార్పులు ఉంటాయి. అమ్మవారికి ప్రతి వారం కూడా ఒక్కొక్క విధమైన నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే ప్రతి గురువారం లాగానే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంటి ముందు వాకిళ్ళు చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. గడపలకి చక్కగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేసి కుంకుమతో అలంకరించుకోవాలి. వాకిలి చూసే అమ్మవారు ఇంట్లో అడుగు పెడతారు అని చెప్తారు. అందుకే వాకిలి నిండుగా అలంకరించుకోవాలి. అలాగే ఇంట్లో ఈశాన్యం భాగాన ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి, లేదా పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. మీరు నార్మల్గా నిత్య పూజ చేసుకున్నా సరే అమ్మవారిని విశేషంగా పూజించాలి అనుకుంటే అలా కూడా పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఒక రూమ్లో ఈశాన్యం భాగాన ఒక పీట వేసుకొని దాని మీద చక్కగా పసుపు రాసి బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి కుంకుమతో అలంకరించుకొని దాని మీద ఒక తెల్లటి టవల్ కానీ జాకెట్ ముక్క కానీ పరుచుకోవాలి. ఆ తర్వాత 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి బియ్యం మీద చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అయితే మార్గశిర గురువారం రోజున లక్ష్మీదేవి చిత్రపటాన్ని తూడ్చి బొట్లు పెట్టకూడదు. అందుకే ముందు రోజు సాయంకాలం స్నానం చేసిన తర్వాత, అంటే బుధవారం రోజు సాయంకాలం కానీ ఉదయం కానీ చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని తూడ్చి గంధము కుంకుమతో అలంకరించి ఉంచుకోవాలి. అలాగే అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోవాలి. అయితే మార్గశిర లక్ష్మీ వారాల్లో పాటించే నియమాలు ప్రతి వారము కూడా ఒకటే ఉంటాయి. ఈ వీడియో మొదటగా చూసినట్లయితే వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ నియమాల గురించి కూడా చెప్తాను. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానము ఎటువంటి షాంపూలు కానీ కుంకుడుకాయ కానీ వాడకుండా తల మీద నుండి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అలాగే ఆ రోజున తలకి నూనె పెట్టుకోవడం, దువ్వెంతో దువ్వటం లాంటివి చేయకూడదు. పూజ పూర్తయ్యే వరకు కటిక ఉపవాసం ఉండాలి. ఎటువంటి పాలు పండ్లు కూడా తీసుకోకుండా కటిక ఉపవాసం ఉండాలి. మనం ఏదైనా తీసుకొని మార్గశిర లక్ష్మీవారి పూజ చేసుకున్నా సరే ఫలితం లభించదు. అలాగే ఆ రోజున పూజ ఉదయాన్నే చేసుకోవాలి. సూర్యోదయ సమయంలో నిద్రపోకూడదు. అమ్మవారు అలంకార ప్రియురాలు. మనం ఎంత అలంకరణ చేస్తే అంత తృప్తి పడుతుంది. అలాగే మనం దీపావళికి కానీ వరలక్ష్మి వ్రతంలో కానీ లక్ష్మీ పూజ చేయాలి అనుకున్నప్పుడు చక్కగా తల దువ్వుకొని జడ వేసుకొని నిండుగా పువ్వులు పెట్టుకొని పూజ చేస్తాము. అంటే అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మనం కూడా ఎంత అలంకరణ చేసుకొని పూజ చేస్తే అమ్మవారు అంత సంతోషపడుతుంది అని చెప్పుకుంటాము. కానీ మార్గశిర గురువారాల్లో మాత్రం తల దువ్వటం, తలకి నూనె పెట్టుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే పూజలో రాగి చెంబును ఏర్పాటు చేసుకుంటే కూడా ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది. కలశంతో సమానంగా భావించాలి. రాగి చెంబుకి చక్కగా గంధము కుంకుమతో అలంకరించి నిండుగా నీరు తీసుకొని దానిలో పసుపు కుంకుమ పువ్వులు వేసి, అలాగే మీ దగ్గర ఉంటే దశాంగం కూడా వేసి పీఠం మీద ఈశాన్యం వైపుగా పెట్టుకోవాలి. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లక్ష్మీదేవి విగ్రహం కూడా పూజలో పెట్టుకోవచ్చు, లేదంటే చిత్రపటంకే పూజ చేసుకోవచ్చు. అమ్మవారిని ఇలాగే అలంకరించాలి అనే నియమం అయితే లేదండి. మన తృప్తి కోసం అమ్మవారిని అలంకరించాలి. ఈరోజైతే నేను అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరిస్తున్నాను. అమ్మవారికి ప్రతి వారం కూడా ఒకే విధంగా పూజ చేసుకోవచ్చు. కాకపోతే మన తృప్తి కోసం అమ్మవారిని విశేషంగా ఏ విధంగా అయితే పూజలు చేసుకుంటామో ఒక్కొక్క వారము ఒక్కొక్క విధంగా విశేషంగా పూజ చేసుకోవచ్చు. అంటే పంచగవ్య దీపారాధన, ఉప్పు దీపారాధన, క్షీర దీపారాధన, జల దీపారాధన, తమలపాకుల దీపారాధన, అలా మన వీలును బట్టి ఎంత విశేషంగా పూజ చేసుకోగలిగితే అంత విశేషంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్ని పసుపు కొమ్ములు పెడుతున్నాను కదా, వీటన్నిటిని మళ్ళీ ఏం చేయాలి అని మీకు సందేహం రావచ్చు. ఈ పసుపు కొమ్ములతో మళ్ళీ మనం అష్టోత్తరం చదువుకోవడానికి, మాల తయారు చేసి అమ్మవారికి సమర్పించడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకొని అటు ఇటు ఏనుగులు పెట్టుకుంటున్నాను. ఇలా అమ్మవారిని మన మనసుకు నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు. ఇలా లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకొని అలంకరించుకున్న తర్వాత మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తాము. అందుకే విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేదా పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోవచ్చు. గణపతికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు, లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చు.
షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారిని పూజించాలి. అలా చేయలేని వారు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము, వస్త్రము సమర్పించి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. అయితే మార్గశిర గురువారాల్లో దీపారాధన కోసం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే అప్పుడు నువ్వుల నూనె ఉపయోగించండి, కానీ వీలైనంత వరకు ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. అలాగే మార్గశిర గురువారాల్లో 5 గురువారాలు వ్రతంలాగా చేసుకోవాలి అనుకునేవారు కలశం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఇలా పూజ చేసేసుకోవచ్చు. అయితే మార్గశిర గురువారాల్లో 5 వారాలు కంటిన్యూగా చేయటం అనేది ఆడవారికి సాధ్యపడదు. ఒకవేళ ఏదైనా వారం మిస్ అయితే ఆ వారాన్ని మనం పుష్యమాసంలో చేసుకోవచ్చు. అంటే ఒక వారం చేశాక రెండో వారం మిస్ అయితే మూడో వారము యథావిధిగా పూజ చేసుకొని అమ్మవారికి మూడో వారం ఏ విధమైన నైవేద్యం సమర్పించాలో అదే నైవేద్యాన్ని సమర్పించాలి. రెండో వారం పూజని రెండో వారం విశేషంగా సమర్పించవలసిన నైవేద్యాన్ని పుష్యమాసంలో మొదటి వారం సమర్పించాలి. అలా ఏ వారం సమర్పించవలసింది ఆ వారం మాత్రమే సమర్పించాలి. ఒకవేళ ప్రతి వారం పూజ చేసుకోవాలని ఉంది కానీ పీఠం పెట్టుకొని పూజ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే చక్కగా నిత్య పూజ చేసుకోండి. అలాగే నైవేద్యం కూడా విశేషంగా చేయలేకపోతున్నాము అనుకుంటే మీ వీలుని బట్టి పాయసం, పరమాన్నం లాంటివి చేసి పెట్టచ్చు. లేదా అవి కూడా చేయలేమనుకుంటే పాలు, పండ్లు సమర్పించైనా సరే పూజ చేసుకోండి. అయితే మీరు పూజ ఏ విధంగా చేసుకున్నా సరే నియమాలు పాటించడానికి ప్రయత్నించండి. అంటే పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకుండా ఉండడం, తలకి ఆయిల్ పెట్టుకోకుండా ఉండడం, తల దువ్వకుండా ఉండడం లాంటివి పాటించండి. ఎందుకంటే చాలామందికి చేసుకోవాలనే తపన ఉంటుంది, కానీ ఇంట్లో పరిస్థితులను బట్టి అవన్నీ చేయడానికి వీలు పడదు. పూజకు కావాల్సింది భక్తి మాత్రమే. అందుకే మన వీలుని బట్టి ఏ విధంగా అయినా పూజ చేసుకోవచ్చు. గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే లక్ష్మీదేవికి కూడా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున అమ్మవారికి విశేషంగా తమలపాకుల దీపారాధన చూపిస్తున్నాను. ఒక ప్లేట్ తీసుకొని లేదా పీఠం మీదైనా సరే చక్కగా బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత 4 వైపులా బంధనం గీయాలి. పసుపు, కుంకుమతో అలంకరించాలి. అయితే ఇక్కడ ప్లేట్ తీసుకున్నట్లయితే రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకోవాలి, కానీ స్టీల్ ప్లేట్ వాడకూడదు. ఇలా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఒక 5 తమలపాకులు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. తర్వాత 5 తమలపాకులకి కాడ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కాడలు పడేయకండి. తమలపాకుల దీపారాధనలో కాడలు కూడా చాలా ప్రాముఖ్యము. ఒకవేళ 5 తమలపాకుల్లో ఒక తమలపాకుకి కాడ లేకపోతే కాడ ఉన్న తమలపాకులు మాత్రమే తీసుకోవాలి. 5 కాడలు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ 5 తమలపాకులకి చక్కగా గంధము, కుంకుమతో అలంకరించాలి. నేను మొదటి వారము పంచగవ్య దీపారాధన, రెండో వారము ఐశ్వర్య దీపారాధన చూపించాను. అలాగే ఈ రోజున అమ్మవారికి విశేషంగా తమలపాకుల దీపారాధన చూపిస్తున్నాను. తమలపాకులకి అష్టైశ్వర్యాలు ప్రసాదించే శక్తి ఉంటుందండి. అందుకే తమలపాకుల దీపారాధన చేయటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇలా తమలపాకులన్నిటికీ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ తమలపాకుల్ని ప్లేట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా తమలపాకులు 5టిని 5 వైపులుగా పెట్టుకోవాలి. ఇప్పుడు తమలపాకుల మీద 2 ప్రమిదలు పెట్టుకోవాలి. ప్రమిదలకి చక్కగా గంధము, కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. ఒకవేళ ఒక్క ప్రమిదే ఉన్నట్లయితే కింద ఇంకొక తమలపాకు వేసుకొని పెట్టుకోవచ్చు. ఇందులో కూడా ఆవు నెయ్యిని వడ్డించుకోవాలి. ఇప్పుడు 5 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిలాగా చేసుకొని, అయితే ఈ తమలపాకుల దీపారాధన అనేది మార్గశిర గురువారాల్లోనే కాకుండా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజుల్లో, అంటే మంగళవారం కానీ శుక్రవారం రోజుల్లో కానీ ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిది. మనం ఒలిచిపెట్టుకున్న కాడల్ని కూడా ఈ ప్రమిదల్లో వేసుకోవాలి. దీపారాధన ఒత్తులతో పాటు ఇవి కూడా పూర్తిగా పూర్ణమవుతాయి. ఇవి పూర్ణమైనప్పుడు వీటి నుండి వెలువడే పొగ వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీపారాధనని ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అయితే మార్గశిర గురువారాల్లో పూజ పూర్తయ్యే వరకు అయితే నియమాల గురించి మాట్లాడుకున్నాము. పూజ పూర్తయిన తర్వాత మనం భోజనం చేసేయచ్చు. అలాగే సాయంకాలం సమయంలో, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. అంటే ఉభయ సంధ్య వేళల్లో 2 పూటల సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఆడపిల్లని అస్సలు కొట్టకూడదు. మనం మార్గశిర లక్ష్మీవార వ్రత కథలో వింటాము, ఆడపిల్లని కొట్టడం వలన వ్రత ఫలితం దక్కదు, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. అందుకే ఆ రోజున ఆడపిల్లని తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయకూడదు. ఆ రోజే కాదండి, ఆడపిల్ల ఇంట్లో లక్ష్మీదేవితో సమానము. అందుకే ఆడపిల్ల మీద గట్టిగా అరవడము, తిట్టడము, కొట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. అలాగే ఆ రోజున ఆడవారు తలగడను ఒళ్ళో పెట్టుకొని కూర్చోకూడదు. జుట్టు వీరబోసుకొని తిరగటము, గోర్లు కత్తిరించడము, జుట్టు కత్తిరించడం లాంటివి కూడా చేయకుండా ఉంటేనే మంచిది.
అలాగే అమ్మవారికి చిట్టి గాజులతో కానీ గాజులతో కానీ అష్టోత్తరం చదువుకోవాలి. ఆ రోజున పూజలో తప్పకుండా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రము, లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది. అలాగే శ్రీ సూక్తం కూడా చదువుకోవచ్చు. అలాగే అమ్మవారికి మంగళకరమైన వస్తువులన్నీ సమర్పిస్తూ మన వీలుని బట్టి ఏవి చదువుకోవాలనిపిస్తే అవి చదువుకోవచ్చు. అలాగే అమ్మవారిని పూజించిన రోజు తప్పకుండా స్వామివారిని స్మరించాలి. అప్పుడే పూజా ఫలితం మనకు దక్కుతుంది. స్వామివారి విగ్రహం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే స్వామివారికి సంబంధించి విష్ణు సహస్రనామాలు కానీ గోవిందనామాలు కానీ తప్పకుండా చదువుకోవాలి. మనం విశేషంగా అమ్మవారిని పూజించినా సరే స్వామివారిని పూజించకపోతే అమ్మవారు అనుగ్రహించరు. అలాగే స్వామివారిని పూజించినా సరే అమ్మవారిని తలుచుకోకపోతే పూజా ఫలితం దక్కదు. ఒకవేళ ఇవేమీ చదవటం రాదు అనుకుంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా కుదరదు అనుకుంటే ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన మహా అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలాగే శ్రీమాత్రే నమః అని చదువుకోండి, 108 సార్లు చదువుకోవాలి. అలాగే ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అని చదువుకోండి, గోవింద గోవింద అనుకోండి, 108 సార్లు చేసుకోండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. మనం అన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. చీర కూడా సమర్పించవచ్చు, లేదా 2 జాకెట్ ముక్కల్లో 2 తమలపాకులు పెట్టి పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పండ్లు, పూలు, గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. పండ్లు కూడా 2 పెట్టాలి, 1 పెట్టకూడదు. ఇలా అమ్మవారికి తాంబూలం సమర్పించి కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రతకథను చదువుకోవాలి లేదా వినాలి. ఆ తర్వాత ఆ కథ అక్షింతల్ని కొన్ని అమ్మవారి దగ్గర సమర్పించి కొన్ని మన తల మీద వేసుకోవాలి. తర్వాత అమ్మవారికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. అమ్మవారికి ఎంతో సువాసనభరితంగా ఉండే సాంబ్రాణి ధూపం అంటే ఎంతో ప్రీతికరము. వీలుంటే బొగ్గులు కాల్చి సాంబ్రాణి ధూపం వేస్తే కూడా చాలా మంచిది. లేదంటే ఇలా నార్మల్గా ధూప్ స్టిక్స్తో అయినా వేయండి. అలాగే 3వ వారం అమ్మవారికి పరమాన్నము, అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి సమర్పించే ఈ పరమాన్నము, అప్పాలు తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. అలాగే మనం ఈశాన్యం భాగాన రాగి చెంబును ఏర్పాటు చేసుకున్నాం కదా, దానిలో నీటిని పూజ పూర్తయిన తర్వాత దీపారాధన కూడా కొండెక్కిన తర్వాత ఆ నీటిని తీసుకొని ఇల్లంతా ఒకసారి చల్లుకొని తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. అలాగే అమ్మవారి దగ్గర అష్టోత్తరం చదువుకున్న గాజులతో మళ్ళీ మనం పూజలో అష్టోత్తరం చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా మాల చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు తాంబూలంగా ఇవ్వవచ్చు, మనం ధరించవచ్చు. అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలాన్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళే స్వీకరించాలి. ఆ జాకెట్ ముక్కల్ని మనమే ధరించాలి. ఒకవేళ ఆ జాకెట్ ముక్కలు మనం అలాంటివి వాడము అనుకుంటే మనం వాడే బ్లౌజెస్కి లైనింగ్ లాగా వేసుకోవచ్చు, లేదా ఇలానే పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు పీఠం మీద వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా దేవుడి ఫోటోలు శుద్ధి చేసుకోవడానికి మనం క్లాత్లు పెట్టుకుంటాం కదా, అక్కడ ఈ జాకెట్ ముక్కలు ఉపయోగించుకోవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టుకున్న పసుపు, కుంకుమ అలాగే అమ్మవారి చిత్రపటం యథావిధిగా తీసుకువెళ్ళి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మార్గశిర మాసంలో గురువారాల్లో పూజ చేసుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనం ఎప్పుడు లక్ష్మీ పూజ చేసినా సరే మనం మెట్టిన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. అలాగే సిరి సంపదలు కలుగుతాయి. కానీ మార్గశిర లక్ష్మీ వారాల్లో మనం లక్ష్మీవార పూజ చేసుకోవడం వలన మన మెట్టినింట్లోనే కాకుండా పుట్టింట్లో కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, సిరి సంపదలు కలుగుతాయి, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఒకవేళ 5 వారాలు చేయలేము అనుకుంటే కనీసం 3 వారాలైనా చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం 1 వారమైనా నిష్ట నియమాలతో పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. మార్గశిర గురువారాల్లో మొదటి 2 వారాలు పూజ ఏ విధంగా చేసుకోవాలి, నైవేద్యాలు ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆ వారాలు మిస్ అయితే ఆ వీడియోస్ చూసి పుష్యమాసంలో చేసుకోండి. వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూశారు కదా మార్గశిర లక్ష్మీ వారాల్లో 3వ వారం పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.